వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని ఆదేశించింది. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని సుప్రీం తెలిపింది. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దని ఆదేశించింది ధర్మాసనం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వక్ఫ్ బోర్డులో ఎవరిని కూడా కొత్తగా నియామకాలు చేపట్టొద్దని ఆదేశించింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వక్ఫ్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో నిన్ననే మనం ఎక్స్పెక్ట్ చేశాం ఈ రోజు సుప్రీంకోర్టు ఈ దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందని. సో కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే విచారణ కల్లా తాము ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోమని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఆ హామీ మేరకు ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఈ ఆదేశాల జారీ ప్రకారం తదుపరి విచారణ అంటే మే 5 వరకు కూడా వక్ఫ్ బోర్డులో గానీ వక్ఫ్ సెంట్రల్ కౌన్సిల్లో గానీ ముస్లిమేతరులు ఎవరిని కూడా నియమించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే వక్ఫ్ ల్యాండ్స్ గానీ వక్ఫ్ బై యూజర్ సంబంధించినటువంటి ఆస్తుల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దు, కలెక్టర్ వీటిని డీనోటిఫై చేయొద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి దాదాపు ఆల్మోస్ట్ 80-90 పిటిషన్లు ఈ చట్టానికి విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో నేపథ్యంలో వీటన్నిటికీ జవాబులు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో సవివరమైనటువంటి డీటెయిల్డ్ రిప్లై ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబుకు రీజైండర్ కూడా 5 రోజుల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఓవైసీ గాని అలాగే ఇతర పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అనేక పార్టీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేస్తాయి. సో వీరందరూ కూడా కేంద్రం ఇచ్చినటువంటి జవాబుకు మరోసారి 5 రోజుల్లో రిజైండర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 5వ తేదీన మే 5వ తేదీన జరగబోతుంది. సో ఆ రోజు ఈ చట్టం పైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం చూడాలి. ఈలోగా ఇక్కడ ఆస్తుల్లో గానీ అలాగే నియామకాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయదు, స్టేటస్ కో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. నిజానికి పిటిషనర్లందరూ కూడా ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని దీన్ని స్ట్రక్ డౌన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ మొత్తం చట్టం పైన స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేవలం కొన్ని అంశాలపై నుంచి ఆస్తులు నియామకాలు ఈ 2 అంశాలపైనే స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.